తెలుస్తుంది. మనము యోహాను సువార్త ధ్యానిస్తున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. గడిచిన కాలము మనము 14 వచనాల వరకు మనం ధ్యానించుకున్నాం. ఈరోజు 6వ అధ్యాయము 16 నుంచి 21 వచనం వరకు మనం ధ్యానిద్దాం. ఎవరైనా ఒకరు 16వ వచనం నుంచి 21 వచనం వరకు మనం నిర్మలంగా చదువుతాం. ఆయన శిష్యులు సముద్రమునకు వెళ్ళి ధోని ఎక్కి సముద్రపు దగ్గరైన కపెర్నహూమునకు పోచుండిరి. అంతలో చీకటి ఆయన గాని యేసు వారి వద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిని నడిపించిన తర్వాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పాను. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకున్నట్టుకు వారు ఇష్టపడేది. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశంలో చేరారు. దేవుడు ఈ యొక్క వాక్యం మన ఇంట్లో దీవించినగాక. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 15 వచనం వరకు మనం గత వారం చూస్తున్నాం. ఈ వారం 16వ వచనం నుండి 21వ వచనంలో ఇక్కడ మనం ఇదే వచనాన్ని, ఇదే సందర్భాన్ని మనము మిగతా సువార్తలో కూడా చూస్తూ ఉంటాం. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి ధోని ఎక్కి సముద్రపు దగ్గరనున్న కపెర్నహూమునకు పోవచ్చుంది. అయితే పైన మనం చూసినప్పుడు ఒక గొప్ప కార్యము దేవుడు ఆ యొక్క ప్రజల మధ్యలో చేస్తున్నారు. ఏంటి ఆ కార్యం అంటే 2 చిన్న చేపలు 5 యవల రొట్టెలను దాదాపు 5,000 మందికి పైగా అక్కడ పంచినటువంటి సందర్భం. అది జరిగిన తర్వాత మనుషులందరూ దేవుడు ఆయన చేస్తున్న ఆ యొక్క సూచనను బట్టి ఆయనే లోకమునకు వచ్చినటువంటి గొప్ప ప్రవక్త అనేటువంటి వచనాలు పైన చూడాలి. ఇక్కడ కూడా ఆయన చెప్పిన తర్వాత ఈ ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఆయన రాజుగా చేశారు. ఇంకా ఆయన మనకుంటే ఇంకా మనకి ఏ కొదువు లేదు, అన్నీ ఆయన సమకూరుస్తాడు అనేటువంటి విషయాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అతని దగ్గర ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గర ఆయన రాజుగా చేద్దామని తొందర పెట్టేస్తున్నారు. ఈలోపు ఈయన ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు ఆయన ఉన్నటువంటి వెంబడించే శిష్యుల్ని మీరు ముందు కపెర్నహూమునకు వెళ్ళిపోండి, నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని నేను కలుసుకుంటాను అని చెప్పి ముందుగా వాళ్ళని పంపించేశారు. పంపించేసిన తర్వాత అప్పటికి ఇంకా చీకటి పడిపోవచ్చు. సాయంకాలం బయలుదేరిపోయారు. సాయంకాలం బయలుదేరిన తర్వాత వాళ్ళు కపెర్నహూమునికి దగ్గరగా అంటే ఇటు బయలుదేరిన ప్రదేశం నుంచి కపెర్నహూమునికి మధ్యలో ఉన్నారు. అందరిలో చీకటి పడిన తర్వాత యేసు వాళ్ళ దగ్గరికి రాలేదు. అయితే ఇక్కడ ఏం జరిగింది అని మనం చూస్తే ఒక పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. అంటే గాలికి ఏమవుతుందంటే సముద్రం బాగా తెప్పలు, అలలతో బాగా భయంకరంగా కనిపిస్తుంటే వాళ్ళు భయపడిపోయారు. భయపడిపోయిన తర్వాత ఒట్టికి దగ్గరలో యేసుక్రీస్తు వారు ఉన్నారు, వీళ్ళకి సముద్రం మధ్యలో ఉన్నారు. సముద్రం మధ్యలో ఆ యొక్క సిచ్యువేషన్ చూడగానే ఇంకా మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు కూడా లేదనేటువంటి భయం. చూడండి, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే శిష్యులు ఆ యొక్క ధోనిలో ఎక్కారు అనేది మీరు నమ్ముతారా? శిష్యులు ఎక్కారని నమ్ముతారా, లేదా ఇంకెవరైనా ఎక్కి ఉంటారా? ఎవరైనా పోమన్నారు ఆయన శిష్యులను సముద్రం అంతకు వెళ్ళి ధోని ఎక్కి మీరు ఆ దరి దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పారు. ఎవరు చెప్పారు? శిష్యులకి చెప్పారు. శిష్యులు ఎవరు? పేరు గాంచిన శిష్యులు 2 పేరు చెప్పండి. యేసుక్రీస్తు శిష్యులుగా పేరు గాంచిన వాళ్ళు 2 పేరు చెప్పండి. పేతురు, యోహాను, యాకోబు. పేతురు అన్న ఆంద్రేయ, యోహాను పేరు తమ్ముడు బ్రదర్ ఉన్నారు కదా వాళ్ళు కూడా. ఇలా చూసుకుంటే ఈ నలుగురు ఎవరు?
ఈ నలుగురు ఏ పని చేసుకుని వచ్చారు చెప్పండి. జాలర్లకి ఈత రాదా? జాలర్లకి ఈత రాదా? వచ్చు. వాళ్ళు ఎటువంటి ఆడుకోవడంలైనా తట్టుకున్న తర్వాత జాలర్లు అవుతారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆ యొక్క ట్రైనింగ్ అవుతూ ఉంటారు. అలలు ఏ సందర్భంలో ఏమొస్తాయి, ఎలాంటి అలలు వస్తాయి, ఆ అలలకి మనం ఎలా వెళ్ళవచ్చు, తర్వాత సముద్రంలో దూకేసి వాళ్ళు కొంత సమయం వరకు కూడా ఎదగలిగేటువంటి శక్తిని వాళ్ళు ఆల్రెడీ సంపాదించేసుకుని ఉంటారు. ఇంత క్యాపబిలిటీ ఉన్నా కూడా వాళ్ళు ఏమయ్యారంట? సముద్రం మీద భయపడుతున్నారు, ఆ అలలకి భయపడుతుంటారు. మనం చూస్తే మత్తయి సువార్త 14:22 కూడా ఇదే సందర్భాన్ని అక్కడ చెప్తూ ఉంటారు. చూద్దాం. మత్తయి సువార్త 14:22-30. వెంటనే వారి ఎదురైనందున అలల వలన పట్టవేయబడుచున్నది. రాత్రి 4 జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి ఎదురు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట తొందరపడి భూతమని చెప్పుకుని భయం చెందిన కేకలు వేసి వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే భయపడకూడదని వెంటనే ఏం చేశారు? అంటే వీళ్ళ యొక్క ఆర్తనాదాలు ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎక్కడున్నారైనా కొండ మీద ఏకాంతముగా ప్రార్థన చేసుకుంటున్నారు. కొండ మీద ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నటువంటి యేసుక్రీస్తు వారికి సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయినటువంటి వీళ్ళ యొక్క ఆర్తనాదాలు వినపండి. వీళ్ళు దగ్గరగా కేకలేస్తున్నారు. వీళ్ళు కొంతమంది ఈత వచ్చిన వాళ్ళు అయినా కూడా ఆ అలలు ఎంత భయంకరంగా ఉన్నాయో జస్ట్ మనం ఊహించుకుందాం అంతే. ఎందుకంటే చిన్న చిన్న అలలు వస్తే పెద్ద జాగ్రత్తగా భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే వాడు పొద్దున్న చీకటితో ఆ యొక్క సముద్రంలోకి వెళ్ళిపోయి మళ్ళీ సాయంకాలం అర్ధరాత్రి పూట వేటంతా చూసుకుని చేపలు పట్టుకుని వస్తూ ఉంటారు. ఆ సముద్రంలో పెద్ద పెద్ద అలలు, పెద్ద పెద్ద చేపలు, వీటన్నిటికీ వాళ్ళు భయపడేటువంటి వ్యక్తులైతే కాదు. సాధారణమైనటువంటి మనం అంటే భయపడతాం. మనం అంటే సముద్రంలోకి కొత్త వెళ్ళినా ఒక కొత్త ప్రయాణానికి వెళ్తుంటే భయపడుతుంది. ఎవరు అయిపోతాం, ఇదే ఇంత దగ్గరికి అయిపోతుంది, ఇంత అల్లం వచ్చేస్తాయి, అమ్మో పెద్ద పెద్ద శక్తులు వచ్చింది, మన గొడవలు మన ఏమో అని మనం భయం వేస్తుందేమో. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమందిలో ఒక నలుగురైనా తక్కువ నలుగురైనా జాలం లేదు. వాళ్ళే భయపడుతున్నారంటే, వాళ్ళే సహాయం కోసం చూస్తున్నారంటే ఎంత పెద్ద అలలో మనం ఊహించుకోవచ్చు. అంటే ఇక్కడ వాళ్ళకి దాని నుంచి బయటపడగల శక్తి ఉన్నప్పటికీ కూడా బయటపడలేనంత శ్రమ పడిగింది. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో బయటపడతాం. ఈ శ్రమ నాకు ఇదెంత, మనకి ఇదేముందలే, ఇచ్చినదలే, దీనికి కూడా వాళ్ళ అవసరం తీసుకోవాలా, వీళ్ళ అవసరం తీసుకోవాలా, నాకు దీన్ని కూడా దేవుడు ప్రార్థించాలా, జరిగిపోతులే అని మనం ఏం చేస్తామంటే మన చేతిలో ఉంది అనుకుని, మనం చేయగలం అనుకుని మనం ఏం చేస్తామంటే దేవుడికి ప్రార్థన చెయ్యం. కానీ ఆ యొక్క సుడిగుండంలో కొట్టుకుపోయేటువంటి ఆ యొక్క సందర్భం మనకి ఎదురవుతూ ఉంటుంది. కానీ వీళ్ళు ఆ సందర్భంలో ఉంటూ ఈదగలరు, బయటికి రాగలిగినటువంటి సామర్థ్యం ఉన్నా కూడా వాడు దేవునికి మొరపెట్టడం లేదా భయపడటం లేదా అరవడం అనేది జరిగింది అని అంటే వాళ్ళు చెయ్యలేని, ఈదలేని, తప్పించుకోలేని శ్రమలో వాళ్ళు ఇరుక్కుపోయి ఉన్నారని. లోకంలో కూడా మనం కూడా కొన్ని సందర్భాల్లో మనం తప్పించుకోగలం అనుకుంటాం, కానీ తప్పించుకోలేని శ్రమలలో మనము పడిపోతాం. లేదా కొన్ని కోరికలు, ఆశల్లో మిగిలిపోతాం. దేవుడు చూస్తున్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, ఈ శ్రమ నుంచి దేవుడు నన్ను తప్పిస్తాడు, దేవుడు చేయగల సముద్రుడు అన్నీ తెలుసు. అది వదిలేస్తే దేవుడు ఇంకా మనం ప్రేమిస్తాడని తెలుసు. కానీ మనం ఏం చేస్తామంటే దాంట్లో ఇరుక్కుపోతాం. ఇరుక్కుపోయి దాని నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితి అన్నమాట. అప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, దేవా ఇది నా వల్ల అవ్వడం లేదు, నీవే ఈ కార్యము చెయ్యాలని దేవుడికి మనం ప్రార్థించాలి.
మీరు చేసుకున్నది ఎక్కడో కొండ మీద ప్రార్థన చేసుకున్నటువంటి యేసుక్రీస్తు వారు ఆ క్షణాలలో వారి దగ్గరికి వచ్చేసారు. ఆయన రావడమే వాళ్ళు ఏంటంటే ఇప్పటికే భయం చెంది ఉన్నారు. వీళ్ళు ఇంతకు ముందు కని విని ఎరగనటువంటి విషయం ఏంటంటే ఒక మనిషి నీళ్ళ మీద నడవడం. వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడాలి. చేపండి ఎత్తుతుంది, చేపండి ఎత్తుతుంది, పడవంటే నీళ్ళ మీద వెళ్తుంది. కానీ మనిషి ఒక శరీరధారి నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళడం అనేది అసాధ్యమైనటువంటి పని. ఆ అసాధ్యమైనటువంటి పని ఎవరు చేస్తారని వీళ్ళకి తెలుసు. ఏంటంటే ముందు దేవుడు దాని తర్వాత ముందు వీళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే అది దెయ్యమో, భూతమో, రాక్షసులో మనం చంపడానికి ఇదిగో ఈ సుడుగుండాలు సృష్టించేశాడు, ఈ యొక్క అల్లలు సృష్టించేశాడు, కాబట్టి మనల్ని ఇదిగో చంపడానికి దగ్గరగా వచ్చేస్తున్నాడని వాళ్ళు ఇంకా భయపడిపోతున్నారు, ఇంకా భీతి చెందుతున్నారు. వాటిని అయిపోయిందని మన పని అనుకుంటున్నారు. వెంటనే ఏం పరిచయం చేసుకున్నాడంటే నేనే వేస్తున్నాం. ఎవరంట? మీరు భయపడద్దు, నేనే, భయపడకుడి, ధైర్యము తెచ్చుకోండి. చూడండి, దేవుడు ముందు 3 మాటలు అసలు ఎంత చక్కగా ఉన్నాయంటే నేనే, భయపడకుడి, ధైర్యము తెచ్చుకోండి. అంటే నేనే అనగానే ఎదుటి వ్యక్తికి తెలిసిన వ్యక్తి నేనే అని చెప్పారు అనుకోండి, వాళ్ళ మనసు కుదుట పడుతుంది. అర్ధరాత్రి మన ఇంట్లో ఒక్కడమే ఉన్నాం, తలుపు టక్ టక్ అని సౌండ్ మోగుతూ ఉంది. వెంటనే మన గుడిలో ఏమవుతుంది? దగ్గర కొడుకుంటాం, ఫాస్ట్ కొడుకుంటాం. ఇంకా సౌండ్ ఎవరో ఉన్నాం, వాడు బాగా ఇంకేమవుతుంది? చాలా నెమ్మదిగా ఉంటామా? సౌండ్ మళ్ళీ తలుపు టక్క, ఇంకా సౌండ్ పెరిగింది. మళ్ళీ మనం అంటాం ఎవరు అని అంటాం. బయట నుంచి ఎటువంటి రిప్లై ఉండదు. అప్పుడు మన గుండె ఇంకా ఫాస్ట్ పెరుగుతుంది. ఈలోపు మళ్ళీ కొడుతుంది, ఎవరో చెప్తుంటే అడుగుతుంటే చెప్పండి, అమ్మ నేనే అడగలేను అంటే అంటే ఆ వాయిస్ వీళ్ళకి ఏమవుతుంది? ఆ వ్యక్తి ఎవరు అనేటువంటి ఇమాజినేషన్ని కలిగిస్తుంది అన్నమాట. అప్పుడేమవుతుంది? వెంటనే అప్పుడు దాకున్నటువంటి భయం కాస్త వెంటనే తగ్గడానికి ప్రయత్నిస్తుంది. అంటే అందుకే దేవుడు నేనే అనగా ఆ వాయిస్ బట్టి వాళ్ళు ఏం చేస్తారు? ప్రభువు యేసుక్రీస్తు అని ఐడెంటిఫై చేసి వెంబడే అంటున్నాడు కదా, భయపడకుడి. అమ్మయ్య నేనే అన్నాను, అమ్మ యేసుక్రీస్తు వారు వచ్చారు, మనం రక్షించడానికి వచ్చారని నెమ్మది పడ్డారు, భయపడడం తగ్గించారు. ఇప్పుడు భయం నెమ్మది పడడం 2 జరిగినాయి. ఇప్పుడు ఇంకేం చేయాలన్నాడు? ధైర్యము తెచ్చుకోనండి. ఇంకెందుకు భయం? నేను మీతో ఉండగా, మీకు తోడుగా ఉండగా ఇంకెందుకు భయం అని చెప్పగానే వెంటనే ఒక సందేహం కలిగినటువంటి ఒక శిష్యుడు అన్నాడు కదా, ఎవరైనా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చేటప్పుడు నాకు సెలవిమ్మని ఆయనతో అని. వెంటనే పేతురు గారికి డౌట్ వచ్చింది. వాయిస్ కన్ఫర్మ్ అయిపోయింది. చూడండి, మీలో చాలా మంది 90% ఆ మనిషి అక్కడ కప్పుకుని మొత్తం మూసేసుకుని, ఎవరైనా మొత్తం మూసేసుకుని ఉండి ఏమి మాట్లాడకపోతే వాడు ఎవడో కూడా మనం కనిపెట్టాం. వాడు మూసుకున్న తర్వాత వాడు వాయిస్ ఏమైనా మాట్లాడాడు అనుకోండి, మన వెంటనే రే నువ్వు ఇక్కడ దాకాలే అంటే తన యొక్క వాయిస్ బట్టి ఆ వ్యక్తి ఎవరో కూడా మనము అంచనా వేయచ్చు. ఇక్కడ పేతురు చూడండి, ఆ బయలులో యేసుక్రీస్తు నేనే అంటే ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? నీవే అయితే అంటే మా దేవుడు మాకు ఒక స్పష్టత కనిపిస్తే ఇంకో కార్యం అడగగానే చేసేస్తాడు ఆయన అనుకుని నేను వెంటనే ఉన్నాడు, నీవే అయితే నేను కూడా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చినట్టు నాకు సెలవిమ్మని అడిగాడు. టెస్టింగ్ ఆయన నేనే, భయపడద్దు, ధైర్యం తెచ్చుకున్నట్టు ప్రభావం వచ్చేవారండి అనొచ్చు. ఈయన మళ్ళీ ఇంకా చూడండి, విచిత్రం చూడండి, ప్రభువా ఎవరు గుర్తుపట్టాడు, యేసుక్రీస్తు గుర్తుపట్టాడు. కానీ మళ్ళీ టెస్టింగ్, మనందరం టెస్టింగ్లో ఎక్కువగా శిష్యులు అల్ప విశ్వాసంగా ఉన్నది ఎవరైనా అనుకున్నాను ఎక్కువగా చెప్పండి. ఆ శిష్యుడి వల్ల ఉండదు మీరు అని అంటాం. అంతగా మనం ఎవరి గురించి మాట్లాడతామంటే తోమ గురించి మాట్లాడతాం. తోమ వలె టచ్ చేయాలి, తోమ వలె వేళ్ళు పెట్టాలి, తోమ వలె ఆయన మా మధ్యలో కనపడితేనే కానీ మేము నమ్మం అని తోమాని మనం తీసుకుంటాం. తోమా కంటే ఎక్కువ డౌటింగ్, తోమా కంటే ఎక్కువ అనుమానం ఎవరికి? పేతురు గారికి. వెంటనే ఆయన అన్నాడు ప్రభువా అన్నాడు, బాగుంది అక్కడ వరకు. మళ్ళీ ఏమన్నాడు? నేను నడవాలంట.
సరే ఓకే రా అనగానే ఆయన చూడండి ఏమంటారు, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను, కానీ దగ్గర ఉంది. వెంటనే రా, అయితే విశ్వసించడానికి ఇంకో కార్యం అడుగుతున్నావా, రా. వెంటనే ఆయన చేసాడు, దోణి దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగి. చూడండి, నిజంగా ఇది ఎవరు ఏమనుకున్నా ఏదైనా కానీ మన దృష్టి దేవుడు ఉన్నంత కాలం కూడా మన జీవితం చాలా సమీపంగా జరిగింది. ఆమె దేవుడి మీద మన గురి ఉన్నంత కాలం కూడా ఎన్ని చుట్టూ పేతురు దోణి దిగి నడిచే టయానికి అలా లేవంటారా, ఉన్నాయి. భయంకరమైన శబ్దాలు కూడా ఉంటాయి, పడవ కూడా అన్నిటి తిరుగుతూ ఉంటుంది, అలలు కూడా అలా గెలుస్తుంటాయి. అంతేగాని ఒక ఏదో రోడ్డు మీద నడిచినట్టు రోడ్డు వేసేసినట్టే కాదు, ఆ అలల మీదే ఈయన నడుచుకునేటువంటి శక్తి దేవుడు కల్పించాడు పేతురికి. దేవుడి మీద ఆనుకుని జీవించినంత కాలం కూడా ఎన్ని మన చుట్టుపక్కల ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ప్రళయాలు వచ్చినా కూడా మన జీవితం సవ్యంగా సాగిపోతాం. ఎప్పుడైతే దేవుని మీద నుంచి మన చూపు ఈ లోకం మీద పడుతుందో, పేతురు వలె ఈ గాలి మీద, పేతురు వలె ఏంటంటే ఈ నీళ్ళ మీద ఎప్పుడైతే మన చూపు పడుతుందో అప్పుడు ఏం చేస్తుంది, ఏం జరిగింది అక్కడ, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుట నీళ్ళ మీద నడిచిన, కానీ గాలిని చూచి భయపడి. చూసినంత సేపు ఉంటే బాగుండేది. ఓకే, గాలి దాని నుంచి వస్తుంది, ఇప్పుడు వస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏముంది. యేసుక్రీస్తు వారు రాకముందు గాలి ఉంది, వచ్చినప్పుడు గాలి ఉంది. ఇది యేసుక్రీస్తు వారిని చూసినంతసేపు బాగానే ఉన్నాడు, నడిచినంతసేపు బాగానే ఉన్నాడు, ఆయనతో ఉన్నంతసేపు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే తన చూపు యేసుక్రీస్తు వారి నుంచి తిప్పి గాలి మీద అంటే ఈ లోకం మీద పడిపోయిందో, ఈ లోకం చేసినటువంటి పనులు ఏంటంటే ముందు మనల్ని భయపడతాడు. దేవుడు చాలా చక్కగా చీమను చూడండి, ఆకాశ పక్షులు చూడండి, కొదవ సింహం వలె ఉండండి, పాము వలె ఉండండి, పావుల వలె ఉండండి, చాలా ప్రతి దానికి ఒక ఉపమాన రీతిగా ఒక బుద్ధి వాక్యముగా దేవుడు వీటిని చూసి మీరు నేర్చుకోండి, మీకు ఇంకా బుద్ధి కలగాలంటే ఇవి చేయండి అవి చేయండి చెప్తున్నా కూడా మనం ఏం చేస్తామంటే ఈ లోకం వైపు పడిపోయి లోకములు ఇరిగిపోయి దీని నుంచి తప్పించుకోవాలి, నేను నాశనం అయిపోతాం అనేటువంటి భయానికి వెళ్ళిపోతాం. గాలిని చూసి ఏమైపడిదా, అప్పటి వరకు సేఫ్ జోన్ ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే గాలిని చూశాడో అప్పుడు భయపడి, అంటే ఇది నన్ను తీసుకెళ్ళిపోతే, దేవుడి కంటే ఇది శక్తి ఎక్కువేమో, ఇది నన్ను ఏమైనా చేసేస్తుందేమో అంటే దేవుడు తనతో ఉన్నాడు, దేవుడు తనకి మాటించాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. ఈ లోకంలో కూడా మనం దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయి ఈ లోకం వైపు చూసినప్పుడు మనం కూడా పడిపోతాం. దేవుడు మనకు సహాయం చేయగలడు అని నమ్మి అయినా ఈ లోకం వైపు చూస్తున్నామంటే మనం పడిపోతాం. కొన్ని లోకం వైపు చూసి పడిపోయిన తర్వాత దేవుడు మనం విడిచిపెడతాడంటే అక్కడ కూడా నీవు మొరపెడితే దేవుడు మళ్ళీ నిన్ను పట్టుకుంటాడు. పరిస్థితుల్లో దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు నామమున మహిమ కలుగును. యేసుక్రీస్తు వారు ఏ స్థితిలో ఉన్నా కూడా నీవు మొరపెట్టిన క్షణమునే నిన్ను ఆ స్థితి నుంచి బయటపడేలా సమయం. క్రైస్తులా దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. పేతురు ఎప్పుడైతే ఆ యొక్క నీళ్ళను చూసి నీళ్ళ మీద నడుస్తూ గాలిని చూసి దేవుడి వైపు నుంచి గురి నుంచి గాలి వైపు నుండి భయపడి మునిగిపోసాగాడో వెంటనే ఏం చేస్తున్నాడంటే ప్రభువా నన్ను రక్షించుమని చాలా మంది ఈ లోకంలో చాలా మంది దేవుడి నుంచి తప్పుకుంటే నాశనం అయిపోతాం, దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే నాశనం అయిపోతాం, దేవుడు మనతో లేకపోతే నాశనం అయిపోతాం అని తెలిసి దేవుడికి దూరంగా వెళ్ళిపోయి దేవుడికి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాశనం అయిపోయి ఇంకా పతనాస్థితిలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పటికైనా నీవు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడనే విషయం కూడా తెలుసు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనకి చాలా మంది విశ్వాసం చెప్తున్నటువంటి విషయం అంటే, అయ్యా నన్ను ఆ స్థితి నుంచి దేవుడు రక్షించాడు, నన్ను ఆ స్థితి నుంచి దేవుడు లేపాడు, ఈ స్థితి నుంచి దేవుడు లేపాడు, అక్కడ నాకు దేవుడు మాట్లాడాడు, ఇక్కడ దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన మాట్లాడించి నా బుద్ధి ఉప్పొంగింది, నేను ఇప్పుడు బలముగా తయారైనటువంటి విషయాలు చాలా మాట్లాడాను.
అది కాక బైబిల్లో కూడా అనేకమైనటువంటి కార్యాలు ఏంటంటే భక్తులు పడిపోయిన క్షణంలో పొరపెట్టిన దినమునే ఆయన వారిని రక్షించినటువంటి సందర్భాలు అనేకం. ఇన్ని తెలిసినా కూడా ఎవరైతే దేవుడిని రక్షించమని కేకలు వేస్తారో వాళ్ళందరూ ఏమయ్యారంటే రక్షించబడ్డారు. వేస్తున్నారు. ఎవరైతే ఆ స్థితిలో కూడా దేవుడు నన్ను రక్షిస్తాడని తెలిసి కూడా ఎవరైతే మొర పెట్టట్లేదో వాళ్ళందరూ ఏమైపోయారంటే నాశనం. పేతురు మొదట దేవుడిని నమ్మకం అంటే ఆ స్థితిలో నమ్మి అల్ప విశ్వాసం ముందుకు వెళ్ళి లోకంలో చూసి పడిపోయినప్పటికీ కూడా, ఈ లోకంలో పడిపోయినప్పటికీ కూడా, గాలికి భయపడినప్పటికీ కూడా దేవుడు ఇంకా నన్ను రక్షిస్తాడు, నేను తప్పు చేశాను, ఇప్పటికైనా ఆయనకి నేను మొరపెట్టాలి అనేటువంటి స్పృహతో ఉన్నాడు. చూసారా, అది చాలా మెచ్చుకోదగినటువంటి విషయం. చాలా మందిలో ఆ యొక్క ఆలోచన ఉండదు. చాలా మందిలో పడిపోతున్నప్పుడు ఎందుకు పడిపోతున్నాం అనేటువంటి ఆలోచించరు. పడిపోయినా కూడా దేవుడు మనం రక్షిస్తాడనేటువంటి విషయాన్ని ఆలోచించరు. దానివల్ల ఇంకేమవుతారంటే దేవుడికి ఇంకా దూరం అయిపోతూ ఉంటారు. కానీ పేతురు దేవుడు ఇచ్చినటువంటి ఒక జ్ఞానం బట్టి వెంటనే ఏం చేశాడంటే కేకలు వేశాడు. మన కేకలు నిజముగా సజీవముగా ఉన్నప్పుడే మన కేకలు దేవుడు సన్నిధించాలి. వేస్తున్నా ఇంకో కేకలు ఉన్నాయి కదా, ఎక్కడేస్తాం కేక? ఎక్కడేస్తాం కేక? ధనవంతులు ఉన్నటువంటి ప్రదేశంలో కేకలు వినపడతాయి కదా, అక్కడ ఏది కూడా ఎవరు కూడా పట్టించినటువంటి పరిస్థితి ఉండదు. మనం ఈ శరీరంలో ఈ లోకంలో సజీవంగా ఉన్నప్పుడే మన కేకలు కానీ మన ప్రార్థన కానీ దేవుడు ఆలకిస్తాడు. ఈ శరీరం విడిచిపెట్టి మన ఆత్మ ఎంత రోదన చేసినా కూడా ఉపయోగం లేదు. అందుకే పేతురు మునిగిపోక మునిపే, లోనికి వెళ్ళిపోక మునిపే, చనిపోక మునిపే ఏం చేశాడంటే కేకలు వేశాడు. అందుకే దొంగ కూడా ఏమంటాడంటే, ప్రభువా నీ రాజ్యంతో నీకు వచ్చినప్పుడు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అంటే తనకు తెలుసు మరి కొన్ని క్షణాలు చనిపోతాడను. తనకు తెలుసు ఇంకా ఆ యొక్క రోతరమైన జీవితంలో నేను చనిపోతే ఇంకా నా ఆత్మ ఎంత మొరపెట్టినా కూడా ఉపయోగం లేదు. అందుకే శరీరధారిగా ఉన్నప్పుడే తన తప్పులు తెలుసుకుని దేవుణ్ణి అంగీకరించి ఆయన బ్రతిమాలుకున్నాడు. పేతురు కూడా అదే చేశాడు. వెంటనే ప్రభు ఏం చేశాడంటే ఆయనను ఆ నీళ్ళ నుంచి పోయి తీసుకుని చూడండి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసింది. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడినవని అతనితో చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట అన్నాడు, ఏమన్నాడ? అల్ప విశ్వాసం ఎందుకు చూపించావు అంటే, నేను అన్ని సమర్థం అన్ని చేయగల సమర్థుడిని నమ్మే కదా నువ్వు నన్ను కూడా నీళ్ళ మీద నడిపించమని. ఈ లోకంలో నీవు మాత్రమే తెచ్చుకోవు యేసయ్యా, నా యొక్క శ్రమల నుంచి, నా యొక్క బాధ నుంచి, ఇబ్బందుల నుంచి నీవు మాత్రమే తప్పించగలవు యేసయ్యా అని తెలిసి కదా, ఒప్పుకునే కదా నువ్వు నా సన్నిధికి వచ్చావు. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ నీ యొక్క చూపు లోకం వైపు ఉంటుంది? అన్నీ విడిపించగలిగినటువంటి దేవుడు, రక్షించగలిగిన దేవుడు అనే కదా మనం వచ్చాం. మళ్ళీ ఇంకా ఈ లోకం వైపు ఇది జరగట్లేదని చూస్తున్నామంటే మనము కూడా పేతురు వలె అల్ప విశ్వాసం. లేదు దేవా, ఏది ఏమైనప్పటికీ నా పూర్తి నమ్మకం నీ మీదే ఉంది అనేటువంటి ఒక విశ్వాసంలోకి మనము వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అల్ప విశ్వాసి ఏమన్నాడట? నీవెందుకు సందేహపడి దేవుడు ఉన్నాడని, ఆయన చేయగలడని నీవు నమ్మిన రోజునే సమస్తము మనకు తెలిసింది. ఆయన ఉన్నాడని, ఆయన సమస్తము చేయగలడని ముందు మనం ఏమాలి? విశ్వసించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రోజు శరీరధారిగా మన మధ్యలో లేకపోవచ్చు, కానీ మన పాపములకు కూడా ఆయన ముందుగానే వెల చెల్లించున్నాడు. అది విశ్వాసం. ఎస్, ఈ రోజు నేను పాపిగా ఉన్నాను, కానీ నా కొరకు ఏనాడో పాప పరిహారంతో చెల్లించి ఉన్నాడు కనుక ఈ రోజు నేను ఆయన్ని విశ్వసిస్తున్నాను, నా పాపములు ఆయన మీద వేసుకున్నాడని నేను నమ్ముచున్నానని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడే మనము రక్షించుకోవాలి. అది విశ్వాసం. ఆ విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఈరోజు కనబడినప్పుడు ఒకలాగాను, లోకం వైపు చూసినప్పుడు మరొకలాగా మనం జీవిస్తే మనము కూడా అల్ప విశ్వాసం కానీ దేవుడి దృష్టిలో మిగిలిపోతాం. కాబట్టి అలా ఉండకుండా మనము ముందుకు కొనసాగే వరకు కూడా ఉంటాము. మార్క్స్ వార్త చూస్తే 6వ అధ్యాయం 45వ వచనం కూడా
ఇదే వచనాన్ని మనం చూడవచ్చు. మార్క్స్ వార్త 6వ అధ్యాయము. ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసింది. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళాను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండేను. ఆయన ఒంటరిగా వెంటనే అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించడంలో వారు మిక్కిలి కష్టపడుచుండగా చూచి వచ్చి ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి తలచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొని ప్రేస్తున్నాను. దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు, నేనే అనే ఉద్దేశం ఏంటంటే మనకు తెలిసినటువంటి వ్యక్తి అని అన్నాం. ఒక రకంగా అక్కడ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో తెలియనప్పుడు ఆ వాయిస్ బట్టి ఆయన గుర్తుపడితే మనం ఏం కలుగుతుంది? ఇంకా అన్నట్టు హృదయం నెమ్మది కలుగుతుంది. అమ్మయ్య, నాకు తెలిసిన వాళ్ళే రక్షించడానికి వస్తున్నాను అనుకుంటాను. ఇక్కడ నేనే అనేటువంటి మాట ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రి అని యెహోవా మాత్రమే అనగలిగినటువంటి సిచ్యువేషన్స్ అన్నమాట. మోషే కూడా ప్రభువా నీవెవరని ఆయన ఫరో అడిగితే నేనేం చెప్పాలంటే నేనే అని చెప్పు, నేను ఉన్నవాడను అనేవాడు. నిత్యము దేవుడు సజీవులుగా మన మధ్యలో ఉండేటటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యుగ యుగములు మనతో ఉండేటటువంటి. అందుకే చాలా ధైర్యంగా నేనే అని చెప్పగానే వాళ్ళు మనసు నెమ్మదించి మీరు భయపడద్దు, ధైర్యం తెచ్చుకోండి, నేను మీతోనే ఉన్నాను, మీతోనే ఉంటానని వాళ్ళు చెప్తున్నాను. ఇక్కడ గొప్పగా చెప్పుకున్నటువంటి మరో విషయం 50వ వచనంలో చూడండి. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి దగ్గరకు వచ్చినప్పుడు గాలి ఎదిగాను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నుండి అయినను వారి హృదయం కఠినమైన కనుక ఆ రొట్టెలు గురించిన సంగతిని చూడండి. మనుషులు ఎలా అయిపోయామంటే దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలని మర్చిపోతున్నాం. ప్రజలు ఏమయ్యారంట, వారి హృదయాలని కఠినపరుచుకున్నారు. చూడండి, హృదయంలో వాళ్ళు రొట్టెలు గురించినటువంటి కార్యములు కానీ, ఇటు దోణిని ఎక్కి సముద్రాన్ని నెమ్మదింప చేసినటువంటి విషయాన్ని కానీ వాళ్ళు గుర్తు చేసుకోలేకపోతున్నారు, జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నారు, మర్చిపోతున్నారు. దేవుడు కార్యాలు అద్భుతాలు మర్చిపోతున్నారు. అందుకే వాళ్ళు ఎటువంటి గొప్ప కార్యంలోనికి లేదా స్థితిలోనికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నట్టు మనం చూడొచ్చు. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఎన్నో కార్యాలు చేసినా కూడా ఇంకా ఏదో చేయాలి, లేదా ఇంకా ఏదైనా చేస్తే బాగుండు అంటే జరిగిన విషయాన్ని మర్చిపోతున్నాం, ఇంకా ఏదో జరగాలనేటువంటి ఆతృతతో ఉంటున్నాం. కానీ జరిగిన విషయాన్ని బట్టి కార్యములను దేవుడిని మహిమపరిచే స్థితిలో ఉండాలని దేవుడు అనుకుంటూ ఉంటాడు అన్నమాట. ఇక్కడ మనం చూస్తే కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 23-30 వచనాలను మనం చూస్తే యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. అది దాని తరంగములలో పైకెత్తి ఆకాశం వరకు ఎక్కుచు అగాధములకు దిగుచుండి శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయేది. భక్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొరుచు ఇటు అటు తూలుచుండిరి. శ్రమకు తాళలేక వారు శ్రమలు చేత వారి ప్రాణము కరిగిపోయినట. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనకకు దొరుచు ఇటు అటు తూలుచుండిరట. వారికి ఎటు తోచుకున్న ఏమైపోయింది పరిస్థితి, తప్పించుకోలేనటువంటి పరిస్థితి. ఇక అయిపోయింది మన జీవితం, మన ప్రాణము ఇంకా ఇంతటితో పోతుంది అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నారంట. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టారు. చూడండి, మనం కూడా శ్రమలో మిక్కిలిగా ఆయన మనకు చాలా దగ్గరగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతాం. శ్రమలలో నువ్వు కృంగిన వేళ నీవంట చేత కాని వాడు. శ్రమలో ఏం చేయడానికి
మొరపెట్టాలి. దేవా, ఇదిగో నేను తట్టుకోలేనటువంటి శ్రమలు నన్ను చుట్టుముట్టేస్తున్నాయి, ఒక్కసారి నా దగ్గరికి రావా అని అంటే నన్ను చాలా చక్కగా చెప్తున్నాను. చూడండి, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టేది, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించును. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయిను, అవి నిమ్మలమైనవని వారు సంతోషించి వారు కోరిన రేవునకు ఆయన వారిని హల్లెలూయా. దేవుడు నువ్వు కోరిన రేవునకు నడిపించగల సముద్రుడు. మరి యేసుక్రీస్తు వారు మనం కోరిన తీరమునకు చేర్చగలిగిన వాడు. ఏ స్థితిలో నుంచి? శ్రమలలో తాళలేనటువంటి స్థితిలో నుంచి, ఇబ్బందుల్లో ఇరుక్కుపోయినటువంటి స్థితిలో నుంచి, బాధలో మునిగిపోయిన స్థితిలో నుంచి దేవుడు నువ్వు మొరపెట్టగా, మేము తాళలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదని నువ్వు ఒప్పుకుని దేవునికి మొరపెట్టిన దినమున దేవుడు ఏం చేస్తాడంటే వారిని తీసుకుని వెళ్ళాడట. వారు కోరిన, నాకు ఇది సురక్షితమైనటువంటి ప్రదేశం అనుకుంటే దేవుడు తీసుకెళ్ళే వారిని అక్కడ దించినటువంటి సందర్భం. ఇంత గొప్ప దేవుడు మనకు ఉంటే ఈ లోకంలో మనం దేనిని చూసి భయపడము, ఈ లోకంలో మనం ఎవరిని చూసి భయపడము. అన్నిటినీ అనర్చగలిగినటువంటి వాడు, అన్నిటినీ చక్కబెట్టగలిగినటువంటి వాడు, అందరితో సమాధానపరచగలిగినటువంటి దేవుడు మనకుండగా మనకు భయమేనా? మనం చూస్తే మత్తయి సువార్త 8:23 కూడా, మత్తయి సువార్త 8:23 ఆయన ధోని ఎక్కినప్పుడు వాళ్ళు శిష్యులను వెళ్ళి అతడు సముద్రము మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించుకొనుచున్నాం, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా కొన్ని సందర్భాల్లో మరీ చిన్న చిన్న సమస్యలకి ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన అధికారాన్ని మనం వినియోగించకుండా వెళ్ళిపోయి ఏమంటే దేవుడికి మొరపెట్టేస్తాం. చిన్న సమస్యలే మొరపెట్టొద్దని కాదు, కానీ మనం ధైర్యం కోల్పోకూడదు. ఆ స్థితిలో నా వల్ల ఏమవ్వట్లేదు అనేటువంటి చింతలోనికి వెళ్ళిపోకూడదు. ధైర్యం తెచ్చుకుని నిలవబడితే దేవుడు మనకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. ఆయన సమీపంలో ఉన్నప్పుడు ఆయన్ని వేడుకోనండి అని ఇక్కడ చాలా క్లియర్గా ఏం చెప్తున్నాడంటే, మీరెందుకు అల్ప విశ్వాసం ఉంటున్నారు? ఏ జీవితంలో శ్రమలు రా? ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు ఏంటంటే, మీరు నా శిలువ ఎత్తుకుని నా దినం నుంచి మీరు ఈ లోకంలో శ్రమలు మీకు ఎదురవుతాయండి. అందరూ మిమ్మల్ని దూషిస్తారని, నిందల పాలు చేస్తారు. అయితే మీరేం చేస్తారు? సంతోషించండి, ఆనందించండి. నా నామం నిమిత్తం మీరు దూషించబడినప్పుడు హ్యాపీగా ఉండండి అని చెప్తూ ఉంటాడు. మనం ఏం చేస్తాం? భయపడిపోతాం, బాధపడిపోతాం, అన్నీ కోల్పోయామేమో అనుకుంటా ఉంటాం. కానీ అలా వద్దు, అల్ప విశ్వాసంతో ఉండదు. దేవుడు అసలు విశ్వాసం ఏమన్నా క్షమిస్తాడు, కానీ కొన్ని సందర్భంలో అల్ప విశ్వాసం అసలు క్షమించు ఉండొద్దు అంటారు. అసలు అయితే వెచ్చగా ఉండు, లేకపోతే నేను వెచ్చగా. అల్ప విశ్వాసం అంటే నీకు జరుగుద్ది అనుకుంటే నమ్ముతూ, జరగకపోతే జరగదేమో లేరా అని అనుకుంటావు. అసలు ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు? ఆయన గురించి తెలిసి ఏం మాట్లాడుతున్నావు అసలు? అది మనం ఆలోచించుకోవాలి. పేతురికి తెలియదా? శిష్యునికి తెలియదా? పోనీ ఇంకొకటి, ఆయన అదే మొదటి సందర్భం అయితే గమనించండి, అదే మొదటి సందర్భం అయితే, అదే ఫస్ట్ టైం అయితే వాళ్ళు భయపడటంలో తప్పులేదు. అంటే ఈయనకి ఎటువంటి శక్తులు ఉన్నాయో తెలియదు, ఈయన ఏం చేయగలదో తెలియదు, ఏం చేయలేడో తెలియదు, కాబట్టి ఫస్ట్ టైం అయితే భయపడుతున్నారని అనుకోవచ్చు. ఆయన గలిలయలో చేసినటువంటి కార్యాలు కానీ, తర్వాత కానానులో విందులో చేసినటువంటి కార్యం కానీ, ఆ తర్వాత ఈ యొక్క ధోని ఎక్కక ముందు కొండ మీద చేసినటువంటి అద్భుతాలు కానీ, ఇవన్నీ కూడా ఆయన ఎటువంటి వాడో వారికి పూర్తిగా తెలుసు. ఈయన నిజంగా ప్రవక్త, ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయన మన కోసం వచ్చాడు, మనం రక్షించడం కోసం ఈయన రాజు అని ఇన్ని చిత్రీకరించుకున్న
తెచ్చుకున్న వాళ్ళే మళ్ళీ ఆయన మీద విశ్వాసాన్ని తగ్గించేస్తుంది. చాలా క్లియర్. ఇప్పుడు నేను మీకు అప్పు ఉందని అన్నారండి. నేను వచ్చి ఎంత అప్పు ఉన్నాను, మీరు 90,000 అప్పు ఉన్నాను, నేను మీకు 1,00,000 రూపాయలు ఇచ్చాను. ఎంత ఇచ్చాను? ఎంత అప్పు ఉందన్నారు? 90,000. మీకు ఎంత ఇచ్చాను? 1,00,000 రూపాయలు ఇచ్చాను. అయిపోయింది. అలా వెళ్తున్న దారిలో మళ్ళీ ఇంకొకటి వచ్చి మిమ్మల్ని అప్పు అడిగారు. అప్పు మీరు వాళ్ళ ఉందని మిమ్మల్ని అడిగారు, ఎప్పుడు కడతారు? ఎంత? 5 రూపాయలు. ఎంత? 5 రూపాయలు. ఇప్పుడు ఆయనతో పాటు నడిచేటువంటి మేము నీ అప్పు 90,000 ఉన్నప్పుడు ఆయన ఇచ్చింది 1,00,000 రూపాయలు, ఇప్పుడు అప్పు 5 రూపాయలు. కానీ నువ్వు ఇప్పుడు ఎవరైపు చూస్తావు? ఎవరైపు చూడాలి? మరి యాక్చువల్గా 90,000 ఉంటే 1,00,000 ఇచ్చాడు, 5 రూపాయలు ఎంత ఇవ్వలేడా ఏంటి అనుకోవా? అనుకోకుండా అమ్మో 5 రూపాయలు అవుతుంది, ఇప్పుడు ఎలాగా, అమ్మో 5 రూపాయలు కట్టకపోతే నన్ను ఏమనుకుంటాము, అమ్మ 5 రూపాయలు ఏంటి పక్కన అప్పు పెట్టుకుని 1,00,000 రూపాయలు అప్పు తెచ్చినామని పెట్టుకుని మనం అడిగితే మళ్ళీ డబ్బులు ఇవ్వగలిగినటువంటి స్నేహితులను బంధువులను పెట్టుకుని మరి 5 రూపాయల అప్పుకు అడవుడు అయిపోయామనుకోండి, అప్పుడు మనల్ని ఆ అప్పు తీర్చేటువంటి వ్యక్తి ఏమంటాడు? అరే నువ్వు ఇంతకంటే సన్నాసం అనుకోలేదా, 90,000 తీర్చినోండి 5 రూపాయలు తెచ్చిన వేస్తున్నా అంతే కదా. 5,000 మందికి నేను ఆహారాన్ని అందించిన వాడిని, నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన వాడిని, రోగులను ముట్టి స్వస్థపరిచిన వాడిని, నేను గద్దిస్తే సముద్రం నిమ్మలించిన నా మాట ఏదైనా అనుకుంటారా మీరు? ఇన్ని చేశారు కదా, అయినా కూడా మీరు నా మీద విశ్వాసం ఉంచడం లేదు. ఎందుకు వాడిని తిట్టేవాడిని? అల్ప విశ్వాసులా. ఎందుకు మీకు అంత అల్ప విశ్వాసం? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది. దేవుడు సమస్తమును సాధ్యపరచగల దేవుడు. ఆమేన్. మనం పూర్తిగా ఆయన మీద ఆనుకున్న దినమున మనం ఎక్కడ నడవాలో, ఎలా నడవాలో, ఏం చేయాలో సమస్తము మనల్ని నడిపించగల సమర్థుడు. ప్రతి బంధకం నుంచి విడిపించగల సమర్థుడు, ప్రతి శ్రమల నుంచి విడిపించగల సమర్థుడు. ఇన్ని తెలిసి కూడా మనం ఆయనను ఆశ్రయించకుండా మనం ఈ లోకమును ఆశ్రయించినంత కాలము, ఈ లోకమును ఆశ్రయించినంత కాలము, ఈ లోకంలో ఉన్న వ్యక్తులను ఆశ్రయించినంత కాలము మనం శ్రమల పాలు అవుతుంది. ఎప్పుడైతే నువ్వు పూర్తి విశ్వాసంతో దేవుడి వైపు ఆనుకుని జీవిస్తావో అప్పుడు నీవు పూర్తిగా దేవుని స్వాధీనంలో కలుగుతావు, ఆయన యొక్క ఆత్మరక్షణలో నీవు ఉంటావు. దేవునికి ఇష్టడుగా జీవించగలిగినటువంటి జీవితం మనం అనుగ్రహించబడుతుంది. ఈ లోకంలో ఏది కూడా మన మీద దాని యొక్క ప్రభావము ఉండదు. కాబట్టి మనం పూర్తి విశ్వాసంతో దేవుని మీద ఆనుకుని జీవించే జీవితము దేవుడు మనకి అనుగ్రహించిన కాక. ఆమేన్. మనం మోకరించినట్లయితే మన మనసులో సిస్టర్ ఇంకా ప్రే చేస్తూ మనం వెయిట్ పెడతాం.